సినిమా స్టోరీయే కాదు స్క్రీన్ మీద కనిపించే హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగుండాలి. అప్పుడే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. అందుకే తమకు సెట్ అయిన హీరోలతో హీరోయిన్లతో కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఉంటారు. అసలే కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ఉన్న ఈ టైంలో మరోసారి రిపీట్ అంటున్న హీరో హీరోయిన్లు ఎవరో లెట్స్ హావ్ ఎ లుక్. కొత్త వాళ్లు దొరికినా సెట్ అవ్వక పాత వాళ్లని రిపీట్ చేస్తున్నారు. కొంతమంది మళ్లీ వాళ్లేనా అని డిసప్పాయింట్ అవుతుంటే మరికొంతమంది మాత్రం వీళ్లు మళ్లీ జతకడితే బాగుండు అనుకుంటున్నారు. అలా మరోసారి రిపీట్ అవుతున్న కాంబినేషన్ దీపికా పదుకొన్, షారుఖ్ ఖాన్. ఓం శాంతి ఓంతో 20 ఏళ్ల క్రితం షారుఖ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొన్. ఆ తర్వాత చెన్నై ఎక్స్ప్రెస్, పఠాన్ లాంటి 5 సినిమాలు చేసి అదిరిపోయే కెమిస్ట్రీ ఉన్న పేరుగా పేరు తెచ్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు కింగ్ మూవీలో షారుఖ్, దీపిక కలిసి కనిపించబోతున్నారు. లేటెస్ట్ గా ఈ షూట్ లో జాయిన్ అయినట్టు ఫోటోలు షేర్ చేసింది దీపిక. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఈ కాంబినేషన్ రిపీట్ ట్రెండ్ నడుస్తోంది. లేటెస్ట్ గా మరో జంట ఈ ట్రెండ్ కి యాప్ట్ అయింది. తిరుచిత్రాంబలం పేరుతో ధనుష్, నిత్యా మీనన్ కెమిస్ట్రీకి నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ అయ్యారు జనాలు. అందుకే అదే మిడిల్ క్లాస్ స్టోరీని జస్టిఫై చేయడానికి ధనుష్, నిత్యా మీనన్ ఇడ్లీ కొట్టు సినిమా కోసం మరోసారి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. ఒక కాంబినేషన్ హిట్ అయిందంటే మళ్లీ ఆ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఉంటారు మేకర్స్. అలా రీసెంట్ సెన్సేషన్ రోషన్, శ్రీదేవి కోర్ట్ మూవీలో క్యూట్ లవర్స్ గా వీళ్ల లవ్ స్టోరీకి, కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా సినిమా 60 కోట్ల హిట్ అందుకుంది. దాంతో మళ్లీ ఇదే కాంబినేషన్ లో బ్యాండ్ మేళం కూడా అనౌన్స్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. 2 ఏళ్ల క్రితం వచ్చిన బేబీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా వచ్చి దాదాపు 100 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసింది బేబీ మూవీ. ఈ సినిమాలో హార్డ్ కోర్ లవర్స్ గా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. అందుకే ఇదే కాంబినేషన్ లో ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో మరో లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. తమ్ముడితో పాటు తన కెరియర్ లో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ ని రిపీట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. గీత గోవిందంతో క్రేజీ కెమిస్ట్రీ క్రియేట్ చేసిన విజయ్, రష్మిక మైత్రి మూవీస్ బ్యానర్ లో రాహుల్ సాంకృత్యం డైరెక్ట్ చేస్తున్న సినిమాలో కలిసి నటిస్తున్నట్లుగా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. రియల్ లైఫ్ లో డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరిని 5 ఏళ్ల తర్వాత స్క్రీన్ మీద చూడడానికి ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ తనకు హిట్ ఇవ్వడానికి హీరోయిన్ ని రిపీట్ చేస్తున్నారు. గతంలో ఫ్లాపుల్లో ఉన్నప్పుడు రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్లీ ఇప్పుడు తన 75వ సినిమా మాస్ జాతరలో కూడా ఇదే కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ధమాకా రేంజ్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి. యంగ్ హీరోలే కాదు సీనియర్లు కూడా హీరోయిన్లని రిపీట్ చేస్తున్నారు. కాకపోతే కాస్త గ్యాప్ తీసుకుని రిపీట్ చేస్తున్నారు. కలిసొచ్చిన హీరోయిన్ అని సరిగ్గా సెట్ అవుతుందని హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్న హీరోలెవరో ఇప్పుడు చూద్దాం. సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ప్రస్తుతం హీరోయిన్లని రిపీట్ చేస్తున్నారు. వశిష్ఠ, చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీలో చిరంజీవికి హీరోయిన్లు ఎక్కువ మందే ఉన్నారు. మీనాక్షి చౌదరి లాంటి యంగ్ హీరోయిన్లతో పాటు త్రిష లాంటి సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా చిరంజీవికి జంటగా నటిస్తోంది. చిరంజీవి, త్రిష కాంబినేషన్ స్టాలిన్ మూవీలో కలిసి కనిపించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ విశ్వంభరలో రిపీట్ కాంబినేషన్ గా నటిస్తున్నారు ఈ జంట. విశ్వంభరలో అవని క్యారెక్టర్ లో కనిపిస్తోంది త్రిష. మరోసారి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు చిరంజీవి. విశ్వంభరలో త్రిషతో పాటు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాలో నయనతార నటిస్తోంది. సైరాతో పాటు గాడ్ ఫాదర్ మూవీలో కలిసి నటించారు చిరంజీవి, నయనతార. సైరాలో భార్యాభర్తలుగా నటించిన ఈ కాంబినేషన్ కి మంచి అప్లాజ్ వచ్చింది. అందుకే మరోసారి నయన్, చిరంజీవి కాంబినేషన్ స్క్రీన్ మీద ఫైర్ సెట్ చేయబోతోంది అంటున్నారు మెగా ఫ్యాన్. హీరోయిన్లని రిపీట్ చేయడం అంటే బాలయ్య తర్వాతే. ఒక హీరోయిన్ తో కెమిస్ట్రీ కుదిరో లేక లక్కీ చామనో వరుసగా ప్రజ్ఞా జైస్వాల్ తో సినిమా చేస్తున్నారు బాలయ్య. అఖండలో హిట్ పేరు అనిపించుకున్న ఈ జంట ఆ తర్వాత కూడా కలిసే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య అఖండకి సీక్వెల్ అఖండ తాండవం చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాలో కూడా బాలయ్య, ప్రజ్ఞ కలిసి కనిపించబోతున్నారు. వాంటెడ్లీ హీరోయిన్లని రిపీట్ చేస్తున్న హీరోలు కొంతమందైతే సీక్వెల్స్ ఉండడంతో కంపల్సరీగా హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్న వాళ్లు మరికొంతమంది. ప్రభాస్ లిస్ట్ లో ప్రస్తుతం ఉన్న సినిమాల్లో హీరోయిన్లని రిపీట్ చేయక తప్పదు. ఎందుకంటే ప్రభాస్ చేతిలో 2 సీక్వెల్ మూవీస్ ఉన్నాయి. దాంతో సలార్ 2లో శృతి హాసన్ తో పాటు ఆల్రెడీ కల్కి 2 నుంచి దీపిక వెళ్లిపోయింది కాబట్టి సలార్ 2లో మాత్రం ప్రభాస్ కి జంటగా శృతి హాసనే. ఎన్టీఆర్ కూడా రిపీట్ కాంబినేషన్ తోనే వస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ నటించింది. ఫస్ట్ పార్ట్ లో అంతగా కాంబినేషన్ సీన్స్ చేయని ఈ జంట సెకండ్ పార్ట్ లో ఎక్కువ స్క్రీన్ టైమ్ తో కనిపించబోతోందని హింట్ ఇచ్చారు కొరటాల.
ఈ లెక్కన సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన పుష్ప 3లో కూడా బన్నీ రష్మిక మరోసారి అదరగొట్టబోతున్నారు. తమిళ్లో కూడా హీరోయిన్లు రిపీట్ అవుతున్నారు. స్పెషల్లీ విజయ్ పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారు. బీస్ట్ మూవీలో విజయ్ పూజ జంటగా నటించారు. 3 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా పెద్దగా క్లిక్ అవ్వలేదు. అయినా సరే తన లాస్ట్ మూవీ జననాయకంలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్నారు విజయ్. మరి ఈ రిపీట్ కాంబినేషన్స్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతాయో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.